దైవ విశ్వాసులు అల్లా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని పల్నాడు జిల్లా జైమత్ అహ్లే హదీస్ అమీర్ జనాబ్ సులైమాన్ బాబుభాయ్ అన్నారు. విజయవాడ బ్యాంక్ సెంటర్ మస్జిదే సుమయ్యారాలో జుమా ఖుత్బా కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. దివ్య ఖురాన్లో యా అయూహా అలజీనా ఆమను అద్ఖు అల్లాహ్ కక్కా ఉత్కిహి వల తముతన్నా ఇల్లావా అంతుం ముస్లిమాన్ ఆయుతును తరచు అన్ని ప్రసంగాలు వింటూనే ఉంటామని, అయితే ఈ ఆయుతు అర్థాన్ని ప్రతి ఒక్క ముస్లిం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓ విశ్వాసులారా, విశ్వాసంతో పాటు అల్లాకు భయపడకండి. మీరు అల్లాకు విధేయులు ముస్లింలుగా ఉన్న స్థితిలో తప్ప మరణించకండి అనేది ఆయుతు అర్థమన్నారు. అల్లా గ్రంథ వ్యాఖ్యలు ప్రజలకు అందజేయకపోతే అల్లా యొక్క శాపం, యావత్తు దైవదూతల శాపం, యావత్తు మానవుల శాపం అతనిపై ఉంటుందన్నారు. జీవితం క్షణ బంగురమని, గాలిలో దీపం లాంటిదని, నీటి మీద బుడగల ఎప్పుడు పగిలిపోతుందో తెలియదన్నారు. అల్లా పట్ల విధేయత కలిగి ఉండాలని, ప్రవక్తల సంప్రదాయాన్ని సహబల ఆచరణను అమలు చేస్తే విశ్వాసం పెరుగుతుందన్నారు. ఎవరైతే ప్రతి కార్యంలో అల్లాకు భయపడుతూ మసలుకుంటాడో అతని కార్యాలయాన్ని సులభతరం చేస్తానని, అతను ఊహించిన విధంగా ఈ ఉపాధి గౌరవ మర్యాదలను ప్రసాదించడంతో పాటు పరలోకంలో ఉన్నత స్థానం కల్పిస్తానని అల్లా ఖురాన్లో స్పష్టంగా తెలియజేశారని అన్నారు.